హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఈరోజు మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎక్స్పెషల్లీ హోమ్ మేకర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే గురించి, ఉమెన్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఉమెన్స్ డే ఎలా స్టార్ట్ అయింది, ఉమెన్స్ డే చేసుకోవడం ఎలా స్టార్ట్ అయింది అంటే, వర్క్ ప్లేస్లో ఉమెన్స్కి ఉండాల్సిన హక్కుల గురించి, వేతనాలు, వాళ్ళకి రావాల్సిన వేతనాలు, వాళ్ళు ఎన్ని పని గంటలు వర్క్ చేయాలి, వాటి కోసం ఉద్యమాలు స్టార్ట్ చేశారు. దాని నుంచి ఉమెన్స్ డే చేసుకోవడం స్టార్ట్ అయింది. ఉమెన్స్ డే ఫస్ట్ వేరు కంట్రీస్లో వేరు టైమ్స్లో చేసుకునే వాళ్ళు, పోను అన్ని కంట్రీస్లో సేమ్ డేట్లో చేసుకుంటున్నారు. అదే మార్చి 8 అండి. మార్చి 8 ప్రతి ఇయర్ మార్చి 8న మనం ఉమెన్స్ డే చేసుకుంటాము. ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఇయర్ థీమ్ ఏంటంటే మహిళలు, బాలికలు, సమానత్వం, హక్కులు అండ్ సాధికారత. ఉమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. రైట్స్ అంటే హక్కులండి. ఉమెన్స్కి, గర్ల్స్కి ఏమేం రైట్స్ ఉన్నాయో వాళ్ళు అందుకుంటున్నారా లేదా, వాళ్ళ రైట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, అది హక్కుల గురించి అండి. ఈక్వాలిటీ, సమానత్వం, ఉమెన్స్ మెన్స్ ఈక్వల్గా చూస్తున్నారా లేదా, వర్క్ ప్లేస్లో కానీ ఇంకా వేరే స్కూల్స్లో కానీ ఉమెన్స్ని, మెన్స్ని, గర్ల్స్ని, బాయ్స్ని సమానత్వంగా ఈక్వల్గా చూస్తున్నారా లేదా అనేది ఈక్వాలిటీ అండి. ఇక్కడ మెన్స్ గొప్ప, ఉమెన్స్ గొప్ప అనేది ఏం ఉండదండి. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇద్దరు ఈక్వలేనండి. ఇద్దరు ఎవరు చేసేవి వాళ్ళు చేస్తేనే థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, సాధికారత. సాధికారత అంటే ఉమెన్స్ వాళ్ళ విషయాల్లో, వాళ్ళ కెరియర్లో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఇష్టమైన డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకు నచ్చినట్టు డెసిషన్స్ జరుగుతున్నాయా లేదా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. మన డెసిషన్స్ మనం తీసుకోవాలి అంటే మనకి ఒక గోల్ ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనకు కావాల్సింది ఏంటి, మనకి క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ ఉండి మనకి ఒక గోల్ ఉంటే మనం డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతాం. డెసిషన్స్ తీసుకొని ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాం. మనకు ఒక క్లారిటీ ఉంటే. మనకి క్లారిటీ ఉండి మనం ఇది అచీవ్ చెయ్యాలి అనుకుంటే మనం మెంటల్గా, ఫిజికల్గా స్టేబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఉమెన్స్ ఫిజికల్గా, మెంటల్గా ఉమెన్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మన హిస్టరీలో మనకి చాలా మంది స్ట్రాంగ్ ఉమెన్స్ ఉన్నారండి. వాళ్ళ స్టోరీస్ చూస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, మదర్ తెరిసా, ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా మంది ఉన్నారు. ప్రెసెంట్ మన ఉన్న జనరేషన్లో ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉమెనే. ఇక్కడ మనకి ఏపీలో అనిత మేడం, ఆమె మహిళే. సో మహిళలు అన్ని రంగాల్లో, అన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళ పాత్రలు మంచిగా పోషిస్తున్నారు. స్ట్రాంగ్ ఉమెన్స్, ఇన్స్పైరింగ్ ఉమెన్స్ మన చుట్టూ చాలా మందే ఉంటారండి. రియల్గా మనం రోజు చూసేవాళ్ళు ఇన్స్పైరింగ్గా ఎవరంటే మన అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, మన అత్తయ్యలు, నాయనమ్మలు, మన సిస్టర్స్ కానీ, ఇలా చాలా మంది మన రిలేటివ్స్లో ఫ్రెండ్స్ కానీ, ఇలా మన చుట్టూ చాలా మంది ఉంటారండి ఇన్స్పైరింగ్గా. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రమారావి గారు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. నాకు ఆవిడ వీడియోస్, స్టోరీస్, కథలు, చిన్న పిల్లలకి భలే కథలు చెప్తారు. ఆ రమారావి గారి వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టము. ఆమె కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. సో మన రియల్ లైఫ్లో నేను చూసిన వాళ్ళల్లో మా ఫ్రెండ్ది ఒక స్టోరీ ఉందండి. నేను ఆ స్టోరీకి చాలా ఇన్స్పైర్ అయ్యాను.
మరీ ఓవర్ కాదనుకుంటే అసలు నేను చెప్పేదేం ఓవర్ కాదండి. మా ఫ్రెండ్ స్టోరీకి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల లేకపోతే నిజంగానే జరుగుతున్నాయో చాలా మంది అమ్మాయిలు మెంటల్గా వీక్గా అయిపోతున్నారు. అనుకున్నది అవ్వలేదు అంటే ఇంకా ఇంతే లైఫ్ అని చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని లైఫ్ ఎండ్ అయ్యే డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అలా ఉండద్దు. ఎందుకు నేను ఈ స్టోరీ చెప్తున్నాను అంటే అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఉమెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా ఫిజికల్గా ఒక్కొక్కసారి మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోయినా కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే నేను ఈ స్టోరీ చెప్తున్నాను అందరికీ. ఇది రియల్గా జరిగింది, నేను చూసింది, రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఈ స్టోరీ అండి. నా ఫ్రెండ్, నా 10th క్లాస్ ఫ్రెండ్, మా ఊరే, సేమ్ ఊరు, బీటెక్లో కూడా సేమ్ కాలేజ్. నేను ఇంటర్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాను. అది డిప్లొమా అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చింది సేమ్ కాలేజ్కి. ఓకే, అక్కడ 4th ఇయర్ అయిపోయాక వాళ్ళ రిలేటివ్స్ అతన్నే మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళది సమ్ లవ్ మ్యారేజ్. ఓకే, అతని వైపు నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి సపోర్ట్ లేదు. వీళ్ళ పేరెంట్స్ ఇంకా తెలిసిన అబ్బాయి రిలేటివ్స్ కదా, ఓకే చిన్నగా వాళ్ళు మారుతారులే, వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసిపోతారులే అని వాళ్ళ సపోర్ట్ మ్యారేజ్ చేసేసారు. బీటెక్ అయిపోయాక దానికి మ్యారేజ్ అయింది. వన్ డే నేనేం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాను. అది బ్యాంక్ కోచింగ్స్ అని తీసుకుంటుంది, గుంటూరులో తీసుకుంది. నేను హైదరాబాద్లో .net ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుందామని హైదరాబాద్లో ఉన్నాను నేను. అప్పుడు వన్ డే ఒకసారి ఫోన్ చేసింది. అది ఇట్లా మ్యారేజ్ అయింది, అనుకోకుండా అయింది, వాళ్ళ సపోర్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ సపోర్ట్ లేదు, మా పేరెంట్సే చేశారు, ఇట్లా సడన్గా జరిగిపోయింది, నేను ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను అని ఇన్ఫార్మ్ చేసింది. ఓకేనే, కంగ్రాచులేషన్స్, ఎలా ఉంది, అంతా ఓకేనా అని అడిగాను. అంతా అయిపోయింది. మన ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయవే, చెప్పు, నీకు ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే మన గర్ల్స్ వాళ్ళకి చెప్పు అంటే ఓకేనే చెప్తాను అన్నాను. తర్వాత ఇంకా నా నెంబర్ మారడమో దాని నెంబర్ మారడమో, ఇంకా కాల్స్ లేవు, ఇంకెవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. ఒకసారి సడన్గా నేను ఊరు వెళ్తుంటే బస్ స్టాండ్లో కనిపించింది. మా ఊరు బస్ ఎక్కుతా, మేమిద్దరం అప్పుడే కలుసుకున్నాము. ఏంటే ఎలా ఉన్నావు అంటే బాగున్నాం అని ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. బస్సులో ఎక్కి ఇంకా ఊరు వెళ్ళేదాకా మాట్లాడుకున్నాము. ఎలా ఉన్నావే, అంతా బాగుందా, అంతా ఓకేనా, మ్యారేజ్ తర్వాత అంతా ఓకేనా అంటే బాగుంది, అంతా ఓకే, నేను ఇలా కోచింగ్ తీసుకుంటున్నాను, గుంటూరులోనే ఉంటున్నాను అని చెప్పింది. నేను ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తున్నాను అని చెప్పి ఓకే మాట్లాడుకుంటా ఉన్నాము. తర్వాత నెంబర్స్ మార్చుకున్నాము. అదే అప్పుడు ఫోన్ నెంబర్స్ మారినాయి కదా, మార్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఫోన్ చేసినప్పుడు ఏంటి నువ్వు అలా అడిగావు, ఎందుకు అలా అడిగావు, అంతా ఓకేనా అని ఎందుకు అడిగావు అంటే, నీవు ఏం లేదు క్యాజువల్గానే అడిగాను, మీరు ఇంకా జాబ్లు అవి లైఫ్లో సెటిల్ అవ్వలేదు కదా, అంతా ఓకేనా అని అందుకే అడిగాను అంటే, లేదే అసలు నేను ముందు మ్యారేజ్కి ముందు తెలిసింది వేరు, చూసింది వేరు, తర్వాత జరిగింది వేరు, అసలు చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసింది. తను సబ్జెక్ట్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ లేదు, జాబ్ తెచ్చుకోవడానికి ఏది లేదు, సో మా ఇల్లాస్ ప్లేస్కి వెళ్ళి ఏదో ఒకటి అక్కడే వర్క్ చేసుకుందాము అని వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళి ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక వర్క్ చెయ్యాలి అంటే కాన్స్టెంట్గా ఉండాలి కదా, తను కాన్స్టెంట్గా వర్క్ చేయలేకపోతున్నాడు. ఇదేమో ఇంకా అక్కడ పల్లెటూరు అయ్యేసరికి ఇంకా మనం చేసేది మనం జాబ్ చేయడానికి ఏముండదు, ఇంకా దానికి ఏం అర్థం కాలేదు. ఈలోపే బాబు పుట్టేశాడు.
ఇంకా ఇలాగే ఉంటే నేను అంతే, మా బాబు అంతే, ఇంకా ఎంత అడ్జస్ట్ అవుతున్నా కానీ అక్కడ అవ్వట్లేదు. ఇంక ఇలానే ఉంటే ఇంతే ఉంటాము, ఎదగము అని చెప్పేసి అది ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళ బాబుని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి ఇది ఇంకా కోచింగ్ తీసుకోవడానికి గుంటూరు వెళ్ళి హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకుంటా ఉంది, ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. ఈ మధ్యలో వాళ్ళు ఫోన్లు చేసి ఎందుకు అలా కోచింగ్ తీసుకుంటున్నావు రా అని చెప్పి గొడవలు చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బాబుని తీసుకొని వెళ్ళిపోతాము, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి గొడవలు చేసేవాళ్ళు. అయినా కానీ అది స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అయింది. నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, నా బాబుకు ఒక ఫ్యూచర్ ఉండాలి, నేను మా పేరెంట్స్ మీద ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఇంకా ఎవరు ఏమన్నా కానీ ఏం చేసుకున్నా కానీ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి స్ట్రాంగ్గా గోల్ పెట్టుకొని డెసిషన్ తీసుకొని కోచింగ్ తీసుకుంటా ఉంది. ఎగ్జామ్స్ పడినప్పుడల్లా రాస్తా ఉంది. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావే, ఏంటి, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఎలా నడుస్తుంది అని అడుగుతూ ఉండేదాన్ని అంతే. తర్వాత ఒకసారి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోయాక ఏంటి ఎగ్జామ్ ఎలా రాసావు అంటే, రాసి వస్తుంటే బైక్ మీద నుంచి పడి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక 6 months బెడ్ రెస్ట్ చెప్పారు అనింది. అబ్బా మళ్ళీ ఇదొకటా అనుకున్నాము. సో ఇంకా 6 months బెడ్ రెస్ట్ అప్పుడు ఇంకా అది మామూలుగా లేదు దానికి. ఇంకా ఎవరు ఏది పడితే అది అనడం, ఇంకా అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఐ థింక్ 2019-20 దానికి జాబ్ వచ్చింది. ఇంకా అంతే అండి. ఇంకా వరుసగా ఏవైతే జరగాలో అవన్నీ జరిగినాయి, ఎవరు రావాలో వాళ్ళే వచ్చారు. తర్వాత అంతా ఓకే అయిపోయింది. ఈ మధ్యలో వాళ్ళు డైవర్స్ అని ఇంకా ఏవేవో చాలా ఇబ్బంది పెట్టారు దాన్ని, కానీ అది చాలా స్ట్రాంగ్గా నిలబడి అలా జాబ్ తెచ్చుకుంది. జాబ్ తెచ్చుకున్నాక అదేం చేయలేదండి, ఏం జరగాలో అవి అయ్యే జరిగిపోయినాయి అంతే అండి. మనం విజయం సాధించాలి, సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితే మనకి ఏం అవ్వాలో, ఏం జరగాలో, మనకి ఏం కావాలో అవే జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం చేసేదేం లేదు, మనం సక్సెస్ అవ్వి చూయించాలంతే. మనం పక్కన వాళ్ళు అదన్నా ఏమన్నా కానీ మనం పట్టించుకోకుండా మనం ఒక గోల్ పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకొని మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి మన సక్సెస్ మనం చేసుకుంటే అందరూ వాళ్ళే వస్తారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ కాలంలో అమ్మాయిలు కూడా మెంటల్గా వీక్గా కాకుండా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండి మీ డెసిషన్స్ మీరు తీసుకొని స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు పక్కన వాళ్ళని మంచిగా కన్విన్స్ చేయగలరు. ఇంకొకటి, మ్యారేజ్ అయిన తర్వాత మనకి థింగ్స్ అన్నీ ఒకలాగే ఉండవండి. అలా మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. కొంచెం చేంజెస్ వస్తాయి, మనం అడ్జస్ట్ అవ్వాలి అని మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. ఓకే, మనం ఎంత అడ్జస్ట్ అవుతున్నా కానీ అక్కడ అర్థం చేసుకోవట్లేదు మనల్ని, ఓకే అర్థం చేసుకోవట్లేదు, ఓకే వదిలేసేయండి, బయటకు వచ్చేసేయండి. మీకోసం మీకు సపోర్ట్గా పేరెంట్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడేదాకా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంతేగాని పెద్ద డెసిషన్స్ తీసుకోవద్దండి. ఆవేశంలో, తొందరపాటులో, మెంటల్గా వీక్గా ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మీకోసం మీ పేరెంట్స్ అంతే అండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఉమెన్స్, గర్ల్స్ మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండాలి. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఒక గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసుకోగలగాలి. వీక్గా ఉండి ఎలా ఆవేశంలో ఎలాంటి డెసిషన్స్, పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు.
స్ట్రాంగ్గా ఉండి ఒక గోల్ పెట్టుకొని మనం సక్సెస్ అయితే వాటంతట అవి అన్నీ జరిగిపోతాయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.